ఓబీసీ కారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ వస్తుంది సార్. లేకపోతే జనరల్గా ఓసీ కేటగిరీలో వస్తుంది. ఈ ప్రాంతంలో ఏమి మనకి మన తెలంగాణ కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ సార్. బీసీ కులాల్లో బీసీ రిజర్వేషన్ అని కౌన్సిలర్ అనగానే ఎక్కువ వర్గాలు ఉన్నోళ్ళు ఆర్థికంగా ఉన్నోళ్ళు వస్తున్నారు సార్. ఎంబీసీ కులాల్లో రావట్లేదు. అందుకని ఏబీసీ వర్గీకరణ ద్వారా ఎంబీసీ కులాలు కూడా న్యాయం జరిగింది. అప్పుడు ఎవరి మధ్య కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుందని మా సంఘాలు బీసీ సంఘాలు యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ఇప్పుడు బీసీ అనగానే యాదవ్ అంటే యాదవ్ డబ్బులు ఆర్థికంగా ఆగ్రహం ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు సార్. ఇప్పుడు మేధలు కుమారులు చాకలి మంగలి ఈళ్ళు జనాభా ఒక్కొక్క నియోజకవర్గంలో మ్యాక్సిమం 4-5 వేల మంది లోపలే ఉంటారు సార్. వాళ్ళందరూ ఆర్థికంగా ఉండడం వాళ్ళ స్థితిగతుల మీద వాళ్ళు రోజు నిత్యం పోరాడుతున్నారు. వాళ్ళు చట్టసభలు రావాలని ఎప్పుడు రాలేకపోతున్నారు. ఇట్లా రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేసి రిజర్వేషన్ కూడా 34 నుంచి 42-45% పెంచితే అప్పుడు అందరి కులాలకు సహాయం జరిగింది మా ముఖ్య ఉద్దేశం. ఈ 34% అనే జీవోలో ఇచ్చి మనకు అమలు చేసేదేమో 22-24% అవుతుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ 34% నిజంగా అమలు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు 52% జనాభా ఉన్న బీసీల గణాంకాల ప్రకారం ఉండటం మూలంగా 52%లో అమలు చేయాలని పోరాడుతున్నాము. 52%లో అట్లీస్ట్ మన పక్కనే ఉన్న తెలంగాణలో 42% స్టేట్ గవర్నమెంట్ జీవో పాస్ చేసి స్థానిక సంస్థల్లో అమలు చేయడానికి వెళ్ళినప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు కొందరు కోర్టులో రిజర్వేషన్ వ్యతిరేకంగా వేశారు. కానీ అమలు జరగలేదు. అట్లా జరగకుండా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ వేసి ముందుగానే 52% చిత్తశుద్ధితో బీసీల యొక్క మీద ప్రేమ ఉన్నట్టయితే 52% నిజంగా అమలు చేసేటైతే ముందుగానే స్టేట్ గవర్నమెంట్ తరఫున క్యాబినెట్ వేసి రిజర్వేషన్ సిస్టాన్ని ఎటువంటి అగ్రవర్ణాల వాళ్ళు వ్యతిరేకించకుండా ఉండే విధంగా 52% అమలు చేసే విధంగా నిజమైన ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి నా బీసీలు అని చెప్తుంటున్న తెలుగుదేశం గవర్నమెంట్లో అదేవిధంగా బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఉండటం మూలంగా బీసీ అని చెబుతూ ఉంటాడు. కాబట్టి 52% ఆయన అమలు చేయాలని, అదే నేను కాపు నాయకుడిని కాదు, కాపుల్లోనే ఉన్నా మేము బీసీల తరపున ఉంటామని జనసేన నాయకుడు చెప్పడం మూలంగా ఇటువంటి నాయకులందరూ బీసీల మీద పేపర్ రూపంలో కాకుండా వెర్బల్గా చెబుతున్నారు. ఈ పేపర్ రూపంలో వచ్చి జీవో రూపంలో వచ్చిన రోజు నిజమైన ప్రేమగా బీసీల మీద ప్రేమగా మేము గుర్తిస్తాము. ఈ రిజర్వేషన్ సిస్టాన్ని స్థానిక జరగబోయే ఎన్నికల్లో 52%గా అమలు చేసే విధంగా రాజీవ్ రంగన్ మిశ్రా గారికి మేము అందరం వినతి పత్రం